మాక్సిమం ఇంక కొన్ని డేస్ ఇలాంటి ప్లేసెస్ అయితే విజిట్ చేయగలము. ఎందుకంటే ఐర్లాండ్‌లోనే ఇంకా ఆల్మోస్ట్ వింటర్ అయితే స్టార్ట్ అయిపోయిందంటే బయటికి రావడం చాలా కష్టం అనమాట. సో, అందుకని చెప్పేసి ఇప్పుడే కొంచెం పార్క్ అయితే వచ్చాము. పార్క్ స్టార్టింగ్‌లోనే కొన్ని ఇలా జిమ్ రిలేటెడ్‌వి అయితే ఉన్నాయి. ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ ఇలాంటివి ఎక్స్‌పీరియన్స్ చేశాను. మళ్ళీ ఇప్పుడు పార్క్‌లోకి వెళ్ళగానే ఇవి కనిపించినియి. కొంసేపు పౌలు, నేను కూడా ఫుల్‌గా ఆడుకున్నాం అనమాట. పార్క్ అయితే చాలా పెద్దది. ఇలా అక్కడక్కడ బోట్స్ ఉన్నాయి. అసలు ఏమేమి ఉన్నాయి పార్క్‌లో అని చెప్పేసి. లేక్ కూడా ఉంది. అది కూడా చూద్దాం ముందుకెళ్ళిన తర్వాత. సో, కొన్ని స్వింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. స్వింగ్స్‌లోనే కూడా చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. కిడ్స్ ఆడుకోవడానికి అయితే చాలా ఎక్కువ ఎక్విప్‌మెంట్సే ఉన్నాయన్నమాట. బిగ్ స్లైడ్ కూడా ఉంది. అందులో పైన వచ్చేసి జిప్ లైన్ ఉందన్నమాట పార్క్‌లోని. ఈ జిప్ లైన్ దగ్గర మాత్రం కిడ్స్ అందరూ అదే ఎక్కుతానని చెప్పేసి చాలా గోల చేసేవారు. ఒక్కొక్కళ్ళు 1 బై 1 కింద లైన్ కట్టి మరి జిప్ లైన్ అయితే మా ఛాన్స్ వచ్చిందన్నమాట. నార్మల్ టైం కానీ సండే టైంలో వెళ్తే మాల్‌కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఎక్కువ స్పేస్ ఉంటది. సో, పక్కనే రోజ్ గార్డెన్ కూడా ఉంది. చాలా ఎక్కువ రోజెస్ ఉన్నాయి. బట్ తెంపకూడదనమాట. లేక్ చూడడం అవ్వలేదు. అప్పటికే టైం 7:30 అలా అయిపోయింది. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.